భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేన్ని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన మీకు దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. దేవుడిచ్చిన లేఖన భాగాలు మన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల సమయంలో మనందరితో ప్రభు మాట్లాడునుగాక. దేవుడు ఈ లేఖన భాగాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాం. ఇక్కడ దేవుని సంఘాన్ని గురించి ప్రభు కొన్ని సంగతులు ప్రభు చెప్తూ ఉన్నాడు. మరి సహోదరుడు నీ విషయంలో ఏదైనా తప్పిదం చేస్తే ఇద్దరు ముగ్గురు సాక్షుల మీదట ఆ వ్యక్తితో మాట్లాడండి. అతడు మరి సమాధాన సంఘముతో మరి సమాధాన పడితే, సంఘం మాట వింటే వాడు మరి మరి అతనిని మీరు చేర్చుకునండి. లేకపోతే సంఘం మాట వినకపోతే వాడిని అన్యునిగా భావించుకొని సుంకరిగా ఎంచుకోండి, మీరు అతన్ని వదిలేసేయండి అని ఇక్కడ భావాన్ని చెప్పి వెంటనే కింద ఈ భావాన్ని చెప్పాడు అన్నమాట. కొంతమంది ఏకీభించినటువంటి వారు ఉంటారు. అయితే మీరు ఏకీభించాల. నేను మీతో నేను ఏకీభిస్తున్నాను కాబట్టి నాతో కూడా మీరు ఏకీభించాలి. కాబట్టి సంఘములో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఏకీభావమైనటువంటి మనసుతో ఉండాలి. విరోధభావం అనేది మనలో చాలాసార్లు మనలో విరోధ భావం అనేటువంటి విషయాలు కనపడినప్పుడు మనం ఏది చేసినా అది వ్యర్థంగా మరి పరిగణించబడుతుంది. అందుకనే మనం ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, ప్రభు సువార్త ప్రకటించినా, ఏది చేసినా కానీ మనలో ఎలాంటి మనసు ఉండాలంటే ఏకీభావము అనేటువంటి మనసు ఉండాలా. ఏకీభావం లేకుండా దేవుడు ఏం చేయలేడు, దేవుడు కూడా ఏం చేయలేడు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలా. మనం ఏకీభిస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్పాడంటే, మరి నీ సహోదరుడిని ఎడల తప్పిదం చేస్తే అతడు ఒంటరిగా ఉన్నప్పుడు పోయి గద్దించు. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని నువ్వు సంపాదించుకుంటావు. అతడు వినకపోతే ఇద్దరు ముగ్గురు సాక్షుల మీదట అతన్ని గద్దించి అతన్ని ఒంటరిగా వదిలిపెట్టేసేయండి, అతడు అన్యుడు సుంకరి అని వదిలేసేసేయండి అని చెప్పేసి అని అంటాడు. అని చెప్తూ వెంటనే కింద ఏం చెప్పాడంటే, మీరు ఈ లోకంలో వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధించబడతాయి. భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకమందును విప్పబడతాయి అని ప్రభువు చెబుతూ ఏకీభావం గురించి దేవుడు ఒక స్టాంప్ ఇస్తున్నాడు అన్నమాట. ఇక్కడ స్టాంప్ ఏంటంటే, మరి మీలో ఇద్దరు తాను వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభించిన ఇద్దరు ఏకీభించాలని చెప్తాడు ఇక్కడ. రెండవది నా తండ్రి వలన వానికి దొరికినని మీతో చెప్పుచున్నాను అని రెండో భాగం. మూడో భాగం ఏలియనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను అన్నమాట. కాబట్టి మనం గనక ఏకీభవిస్తే రెండోది తండ్రి వలన మనం పొందుతాము. అంతేకాదు మూడవదిగా ప్రభు మన మధ్యలో ఉంటాడు. ప్రభు ఎక్కడుంటాడంటే మన మధ్యలో ఉంటాడు అన్నమాట. ఏకీభావం మధ్యలోనే ఉంటాడు. ఏకీభావం అనేది లేకపోతే దేవుడు మన మధ్యలో ఉండడు అని ఇక్కడ దేవుని వాక్యం చెబుతుందన్నమాట. చాలా ప్రాముఖ్యమైన సంగతి అన్నమాట. కాబట్టి భూమిగా మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధించబడతాయి, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడతాయి అనేది చెప్తున్నమాట. కాబట్టి
మన మట్టుకు మనం చూసుకోవాల్సింది అంటే మనం ఏటిని బంధిస్తున్నాం, వేటిని విప్పుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి అవన్నీ ప్రజలు చూస్తారు, అవన్నీ ప్రజలు చూస్తారు, దేవుడు చూస్తాడు. కాబట్టి మనం ఏటిని విప్పుతున్నాం, యోగ్యమైనటువంటి వాటిని, మంచివి, సమాధానకరమైనవి, మరి ఆశీర్వాదకరమైనవి, ఐక్యతను కలిగించేవి, మరి దేవుని దీవెన పొందుకునే వాటిని మనం ఇప్పుతున్నామా, లేకపోతే నష్టాన్ని, హానిని, మరి పరిస్థితులను తారుమారు చేసేవి, ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు మనం వేటిని ఇప్పుతున్నాం, మరి మన యొక్క విధానాల్లో ఏవి ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటున్నాయి. కాబట్టి వీటిని మనం చాలా చక్కగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారిగా మనం ఉంటున్నామన్నమాట. కాబట్టి ఏకీభవించకుండా, ఐక్యత లేకుండా మనం ఏది చేసినప్పటికీ కూడా అక్కడ ప్రభు ఉండడు అనే సంగతి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రభు ఉండడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అసమానార్థమైన పరిస్థితుల్లో ప్రభు లేకుండా మరి మనం ఏది చేసినప్పటికీ కూడా అది ఆశీర్వాదకరమైనది ఎట్టి పరిస్థితుల్లో కాదు. అక్కడ ప్రభు అనేది ఉండడు అన్నమాట. ప్రభు అనేటువంటిది ఉండడు అన్నమాట. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇదే చాలా ఇంపార్టెంట్. ఏకీభావం అనేటువంటిది మనలో ఎప్పుడైతే అది తరుగైపోతుందో నువ్వు చేసే ప్రార్థన కూడా అది కోడిగుడ్లాగా మురిగిపోయే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఏకీభావం అంత శ్రేష్టత ఉంది అన్నమాట. అంత విలువ ఉంది, అంత ఘనత ఉంది. అందుకని ప్రభు ఈ సందర్భాన్ని 15వ వచనం కానించి 20వ వచనం వరకు మీరు చూస్తే మీరు గమనించండి. కాబట్టి ప్రభు ఏది కోరుతున్నాడు అనే విషయం అక్కడ స్పష్టంగా దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఏకీభావంలో ప్రార్థనలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది ఏకీభావం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అనేది వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం ఏకీభవిస్తే తండ్రి వలన మనకు దొరుకుతుంది. మూడవది ఏంటంటే మరి అక్కడ వారి మధ్యలో నేను ఉంటాను అంటాడు. కాబట్టి మనం బంధించేవేంటియో, మనం ఇప్పేవేంటియో మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారుగా ఉంటున్నాం. అయితే మనం ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థనను మనం ఇప్పేవారంగా ఉంటున్నాం. ప్రార్థన అనేటువంటిది మనం దేవునికి సమర్పించుకునేటువంటి వారుగా ఉంటున్నాం. ఇది శ్రేష్టమైనది, ఇది ఏకీభావంతో కూడినది, ఇది ఆశీర్వాదకరమైనటువంటి దీవెనతో కూడినటువంటి విషయం ఇది అన్నమాట. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది లోకంలో ఉన్నటువంటి అన్నిటికంటే శ్రేష్టమైనది, ఉన్నతమైనది, అది ఔన్నత్యం కలిగించేటువంటిది ఏదైనా ఒకటి ఉందంటే అది ప్రార్థన. ప్రార్థనకి మనం ఇచ్చే విలువ మనం చాలా ప్రార్థనకు చాలా ప్రాముఖ్యమైన విలువ ఇవ్వాల్సినటువంటి వారుగా ఉంటున్నాం అన్నమాట. ఏదైనప్పటికీ కూడా మనకి ఎన్నో సంగతులు ఉండొచ్చు, ఎన్నో పరిస్థితులు ఉండొచ్చు, ఏవేవో ఉండొచ్చు అన్నమాట. కానీ మనం ప్రార్థనకు చాలా ప్రాముఖ్యతనివ్వాలి అనేటువంటిది ఇక్కడ దేవుని వాక్యం కరాఖండిగా చెబుతున్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. చూడండి, ప్రార్థనకు ప్రభు ఎంత విలువ ఇవ్వాలి మనము అనే విషయాలు చెప్పాడో కొన్ని సంగతులు మీకు చెబుతాయి. ఉదయకాల సమయంలో మనం బైబిల్లో నుంచి పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనను మనం ఇప్పుతున్నాం. ఈ ప్రార్థనకు మనం ఎలాంటి విలువ ఇవ్వాల్సినటువంటి వారుగా ఉంటున్నాము అనే కొన్ని సంగతులు మనం ఈ ఉదయకాల సమయంలో చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మీరు ఏమైనా చదవగలుగుంటే చక్కగా చదవచ్చు. తీసుంటే బైబిల్ కనుక మీకు కూడా అవకాశం ఇస్తున్నాను. నేనే చదవటం అని కాదు, మీరు చదవంటే టక్కున తీసి చదవచ్చు. మీరు చదువుతుంటే నేను ఆపేస్తాను అన్నమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం మీరు ఏ భాషలోనైనా చదవచ్చు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఇక్కడ యేసుప్రభువు వారు మనం చూస్తున్నాము, మరి బాప్తిసం పొందుకున్న తర్వాత అరణ్యానికి వెళ్ళి 40 రాత్రింబవళ్ళు ఉపవాసంతో ఉండి ఆయన ఆకలి కొనగా అన్నమాట. ఆయన ఎంత ఉపవాసం ఉన్నాడంటే ఆ ఉపవాసంలో చాలా చాలా ఆకలి కొన్నాడు. మరి 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉండాలంటే అది కష్టమైన పని కదండి. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్న సందర్భం ఏంటంటే 40 రాత్రింబవళ్ళు ఆహారం లేకపోయినా పర్వాలేదు, కానీ
ప్రార్థన అనేటువంటిది శ్రేష్టం అనేది మీకు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నా. ఆహారం కంటే మరి ప్రార్థన ఎంత విలువైందో ఇక్కడ ప్రభు ఇక్కడ మనకు ఆయన 40 రేత్రింబగళ్ళు అన్నం మానేసి భోజనం మానేసి ప్రార్థనకు విలువ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థనకు విలువ ఇచ్చాడు ఆయన. మరి నువ్వు దేనికి విలువిస్తున్నావు? ఒకసారి నువ్వు దేన్ని విప్పుతున్నావు? ఆయన ప్రార్థనను విప్పాడు ఆయన. నువ్వు దేన్ని విప్పుతున్నావు? నేను దేన్ని విప్పుతున్నావు? చూడండి, లోకంలో చెత్త విషయాలండి ఇవన్నీ. లోకంలో పనికి మన సంగతులు ఉన్నాయండి. వాటికి మనం విలువ ఇచ్చేది ఏంటండి? 40 రేత్రింబగళ్ళు ఆహారం మానేశాడు ఆయన. బాగా ఆకలిగా ఉన్నాడు. మరి దేనికి విలువ ఇచ్చాడు? ప్రార్థనకు విలువ ఇచ్చాడు. ఆహారం కంటే కూడా ప్రార్థన చాలా విలువైంది అన్నమాట. మనం పొద్దున్న లేచి మనం తిప్పలు పడేది ఆహారం కోసమే. కోటి విద్యలు కూటి కొరకేనంట. ఈ కూటి కొరకే ప్రార్థనకు విలువ ఇవ్వాలండి. మనం ప్రార్థనకి ప్రతి ఒక్కరం కూడా మనం అవకాశం ఇవ్వాలా. మనం ప్రార్థనకు అవకాశం ఇవ్వని వారంగా ఉన్నామంటే నువ్వు ఇంకేం చేసినా అది ఆశీర్వాదకరం కాదు. అంతే. అది చేసినప్పటికీ కూడా ఆశీర్వాదం కాదు. ఇప్పుడు ఇంకొక విషయం కూడా సాగుదాం. చూడండి, 6వ అధ్యాయం లోకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం మీరు తీస్తే చదవచ్చు చక్కగా. నాకంటే ముందు తీస్తే నా బైబిల్ చాలా బాధపడిపోయింది, త్వరగా తిరుగు. అయితే ఇప్పుడు వచ్చే బైబిల్ అన్ని కంప్యూటర్ బైబిల్. అయ్యో మనకు కన్ఫ్యూజ్ అయ్యాన్ని. మాన్యువల్ ప్రింట్ కోసం చూస్తున్నాను. మరి యుగంధర్ బ్రదర్ ఏమో లేట్ చేసాడు మరి బైబిల్ కోసం. సరే, ప్రార్థన చేద్దాం. లోకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? చదవండి. లోకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థన యందు రాత్రి కాలం గడిపెను. ప్రార్థన యందు ఏం చేశాడంట? కాలగొన్నాడు. కొండకెళ్ళాడు. ఆ రాత్రంతా ప్రార్థన చేశాడు. మరి రాత్రంతా ప్రార్థన చేస్తే అక్కడ ఒకటి డిస్టర్బ్ అయింది. ఏం డిస్టర్బ్ అయింది చెప్పండి, చెబుతారా? రాత్రి అంతా ప్రార్థన చేస్తే ఆయనకు ఒకటి డిస్టర్బ్ అయింది. ఆయనకి ఏంటిది? అది చెప్పలేరా అన్నా? సరే, ఆయన నిద్ర అన్నమాట. రాత్రి అంతా ప్రార్థన చేస్తే నిద్ర డిస్టర్బ్ అయింది అక్కడ ఆయనకి. అంటే విలువ ఏంటిది? ఇప్పుడు దేనికి విలువ ఇచ్చినట్టు? నిద్రకు విలువ ఇచ్చాడా? ప్రార్థనకు విలువ ఇచ్చాడా? ప్రార్థనకు విలువ ఇచ్చాడు ఆయన. మనం ఏం చేస్తామండి? పగలు పడుకుంటాం, రేత్రి పడుకుంటాము, ఎప్పుడు పడితే అప్పుడే పడుకుంటాం. ప్రార్థన లేదు, ఏమి ఉండదు అక్కడ. ప్రార్థనకు విలువిస్తున్నావా? లేకపోతే నిద్రకు విలువిస్తున్నావా? నిద్ర చాలాసార్లు నిద్రపోవటానికి చాలా మంది విలువిస్తూ ఉంటారన్నమాట. ఎంత హాయిగా నిద్రపోతారంటే అంత హాయిగా నిద్రపోతారన్నమాట. మా సత్యోదం అయితే మాట్లాడితేనే పడుకొని గుర్రలు పెట్టేసింది. గుర్ర అంటుంటది. ప్రార్థనకు విలువ ఇవ్వాలా మనం, నిద్రకు కాదు. ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన కొండకు వెళ్ళాడు. అది కొండ అంటే అది చాలా డిస్టర్బ్ ప్లేస్ అది అన్నమాట. పాములు ఉంటాయి, జర్లు ఉంటాయి, అక్కడ అన్నీ ఉంటాయి, గబ్బిలాలు ఉంటాయి, మరి అరుపులు ఉంటాయి, శబ్దాలు ఉంటాయి. అక్కడ అన్నీ డిస్టర్బే, అంత డిస్టర్బే. కానీ అయితే ఆ రాత్రి అంతా కూడా ప్రభు నిద్రకి అవకాశం ఇవ్వకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు ప్రభు అంటే నిద్ర కంటే కూడా హాయిగా కొండ మీద పడుకొని ఆ చల్లటి గాలికి పడుకోవాల్సినటువంటి వాడు మరి కమ్మగా చక్కగా ప్రార్థన చేస్తూ ఆ రాత్రి అంతా గడిపినట్లుగా ఇక్కడ దేవుని వాక్యంలో ఉంది అన్నమాట. ఇది ప్రభువుని గురించినటువంటి సంగతులన్నీ మనం చూస్తున్నాం అన్నమాట. చూడండి అన్నమాట. తర్వాత యోహాను శుభవార్త 6వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. చూడండి, 6వ అధ్యాయము 15వ వచనం చదువుదామట. చదవండి ఎవరు? మరి నాది మ్యూట్ స్పీకర్ లేదు, మీరు చెప్పే కూడా వినపట్లేదు, దయచేసి మరి చూద్దాం. మా యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఇక్కడ 6వ అధ్యాయం 15వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం నద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు దరినున్న కపెర్నహూమునకు పోవచ్చుండిరి.
అంతలో చీకటి కమ్మెను. 15 వచ్చిన పైన ఆ రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొనబోచుండగా యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ఇక్కడ ప్రభు పైన కొన్ని విషయాలు చేశాడనమాట. 5,000 మందికి భోజనం పెట్టాడు ప్రభు. 6వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే 5,000 మందికి ఆయన భోజనం పెడతాడు. తర్వాత ఈ విషయాలన్నీ వారికి గొప్పగా అనిపించినాయి. ఇతన్ని మనం రాజుగా చేసుకున్నాం, ఇతనికి ఇక మన ఆకలి తీరుస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు, మన అక్కర్లు తీర్చేవాడు వచ్చేసాడు మనకి. కాబట్టి ఇక మనం ఇతన్ని రాజుగా చేసుకుంటే మనకి కూటికి గుడ్డకి తరువు ఉండదు అని చెప్పేసి అని ఆయన రాజుగా చేయడానికి ప్రయత్నించారు. అంటే ఆయనకి ప్రాముఖ్యత ఇచ్చారు. మంచి పేరు వచ్చింది, మంచి డిమాండ్ వచ్చేసింది యేసుప్రభు వారికి. ఇక్కడ ఈ అద్భుతం చేయగలనే కడుపు నిండా తిన్నారు. తినిన తర్వాత ఇక వాళ్ళు ఎట్లా అనిపించిందంటే ఇక వాళ్ళ ఊహలన్నీ పైకి వెళ్ళిపోయినాయి అనమాట. ఆయన పేరుకు ఆయన రాజుగా చేసుకుందాం అని చెప్పేసి అని ఇక వాళ్ళందరూ ఏకీపించి ఒక పూలదండ తెచ్చి ఆయనకు వెళ్ళిపోతారన్నమాట. రాజుగా తను రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతం చేయగా పట్టుకొని పోతుండగా యేసు ఎరిగిన వాడై వాళ్ళు వస్తున్న సంగతి ముందుగా తెలుసుకొని కొండకు పారిపోయాడంట, కొండకి వెళ్ళిపోయాడంట. అంటే ఇక్కడ దేనికి స్వామి ఇచ్చాడు? కొండకి ఎందుకు వెళ్ళాడు? ఇందాక మనం చూసాం, ప్రార్థనకి వెళ్తాడు, కొండకి ప్రార్థనకి వెళ్తాడు ఆయన. మరి దేనికి విలువ ఇచ్చాడు? పేరుకు ప్రఖ్యాతకి ఇచ్చాడా? దేనికి విలువ ఇచ్చాడు? ప్రార్థనకి విలువ ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు చేయబోతున్న ఆ దుస్థితి ఆయనకు మంచి స్థితిగా లేదు. ఆయనకి ఆయన పేరు కోసం ఎక్కడో ప్రాకులాడలేదు. మనమైతే పేరు కోసం అన్నమాట ఎన్నో ప్రాకులాటలు. ఇప్పుడు మన పేరు కోసం, మన ప్రఖ్యాతి కోసము, మన ఘనత కోసము మనమే ముందుండాలా, మనమే ముందు చేయాలా, ఇవన్నీ ఆయన నచ్చని విషయాలు అవన్నీ. కాబట్టి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏదో చేయబోతున్నారు అన్న సంగతి తెలుసుకొని ముందుగానే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే పేరు కంటే మరి ప్రార్థనకే ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇక్కడ ఆయన పేరు ఎక్కడ కూడా కనపరచబడటానికి ఇష్టపడలేదు ఆయన భూలోకంలో. కాబట్టి చాలాసార్లు మన పేరు కోసం, మన ఘనత కోసం ఎన్నో తిప్పలు పడుతూ ఉంటాం. కాబట్టి ప్రార్థనకు సమయం ఇస్తున్నావా నీవు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రార్థనకు సమయం లేకపోతే మన లైఫ్లో చాలా పోగొట్టుకున్నట్టే, మన జీవితంలో చాలా విషయాలు మనం నాశనం చేసుకుంటున్నట్టే అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయంలో కూడా ఒక సంగతి చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 31వ వచనం అండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. ఇక్కడ కూడా చూద్దాం మనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 31వ వచనం, 30-31 చూద్దాం. అంతటా అపోస్తలులు యేసు వద్దకు కూడి వచ్చి తాము చేసినవనియు బోధించినవనియు ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకుందని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చువచ్చు పోవచ్చు ఉండినందున జనములు భోజనము చేయుటకైనను వారికి అవకాశం లేకపోయినను. ఇక్కడ ప్రభు వాళ్ళు అంటున్నారు, మేము బోధించాం, మరి మేము ఎన్నో చేసామని ఈ కార్యాలన్నిటినీ ఆయన చెప్తున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడు, మీరు ఏకాంతముగా అరణ్యమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచు పోవచ్చు ఉండినందున భోజనం చేయటకైనా వారికి అవకాశం లేదు అన్నమాట. భోజనం తీసుకునేందుకైనా అంటే ఇక్కడ విషయం ఏంటంటే అలసట తీర్చుకోవటానికి కూడా వారికి ఏం లేదు, అవకాశం లేదు. అలసట ఎంతసేపు పని అదండి? కాసేపు అట్ట పక్కకి వెళ్ళి అలసట తీసుకుంటాం అన్నమాట. కూసేపు అది జస్ట్ అన్నమాట. కానీ
అక్కడ దేవుడు ప్రజలలో నుంచి వచ్చినటువంటి స్పందన ప్రార్థన చేయించుకోవటము, ఆత్మ సంగతి గురించి మాట్లాడటము, ప్రభువును దర్శించుకోవటము, ప్రభు దగ్గరికి వచ్చి అనేకమైన సంగతులు చెప్పుకోవటము, వారి అక్కర్లు చెప్పుకోవటం, అవసరాలు చెప్పుకోవటం ఇవన్నీ చూస్తూ ఉంటా ఉన్నమాట. కానీ అలసట తీర్చుకోవటానికి కూడా అవకాశం లేదు అక్కడ. కాబట్టి దేనికి ప్రాధాన్యత ఇచ్చాయంటే ప్రార్థన వచ్చిన వాళ్ళందరూ ప్రార్థన చేసి పంపుతా ఉన్నాడు అన్నమాట. ప్రార్థన చేసి పంపుతా ఉన్నాను అన్నమాట. కాబట్టి దేనికి అవకాశం ఇచ్చాడంటే అలసట తీర్చుకోవడానికి కూడా కానీ ఇష్టపడలేదు ఆయన. కానీ వచ్చిన వారందరికి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి ఎంతో మంది వచ్చారు. మరి నీ దగ్గరికి వస్తున్నారా? మరి ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నారా? నీకు అలా అంత అంత ఇది ఉందా అన్నమాట, బిజీ లైఫ్. కాబట్టి మరి మరి ఆ విషయాల్లో మనం ఎలా ఉంటున్నాం అన్నమాట. అలసట తీర్చుకునేటానికి కూడా అవకాశం లేకుండా యేసయ్య తన దగ్గరకు వచ్చిన వారందరికీ కూడా కనీసం భోజనం చేయటానికి కూడా కనీసం అవకాశం లేదు. ఆయనకి భోజనం చేయటానికి కూడా అవకాశం లేదు. అంతటి బిజీలో ప్రభు ప్రార్థనకి అవకాశం ఇచ్చాడు. కానీ భోజనం చేద్దాం, కాసేపు పక్కకు పోయి అలసట తీసుకుందాం అని ఆయన అనుకోవటం లేదు ఆయన. కాబట్టి ప్రార్థనకు మనం అంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత ఇంకొక విషయం కూడా చూద్దాం అన్నమాట. లోకాసువార్త 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. లోకాసువార్త 5వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 15వ వచనం చదువుతాం అన్నమాట. అయితే ఆయన గూర్చి సమాచారం మరి ఎక్కువగా వ్యాపించను. బహు జనసమూహములు ఆయన మాట వినుటకును రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యమునకు వెళ్ళుచుండెను. ఇక చూడండి, దేవుని మాట వినటానికి, తమ రోగములను కుదుర్చుకోవడానికి ప్రభు దగ్గరికి అనేకులు కూడి వచ్చిన వారు. కాబట్టి రోగాలు, తర్వాత ఆయన మాట వినటానికి బహుజన సమూహములు ఆయన యొద్దకు వచ్చుచుండెను. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అక్కడి నుంచి ప్రార్థన చేయుటకు అరణ్యములోకి వెళ్ళెను. మనం అయితే ఏమనుకుంటాం? చూసావా, నా మాటలకు నా వాక్యానికి ఎంత డిమాండ్ ఉందో అని అనుకుంటాం మనం అయితే. కానీ ఆయన ఏమనుకుంటున్నాడు అక్కడ తెలుసునా? నా మాటల కంటే కూడా, నేను చెప్పే ఆ వాటన్నిటి విషయాల కంటే కూడా, లేకపోతే నేను ఆ ప్రజలను స్వస్థపరిచే విధానాల కంటే కూడా నేను ఎక్కువసేపు ప్రార్థనలో గడిపితే మంచిదని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు ప్రభు. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు ఆయన. కాబట్టి మనం దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? చాలాసార్లు మనం బోధలోనే మునిగిపోతాం, బోధల్లోనే. లేకపోతే స్వస్థత కార్యాలు ఈరోజు చూస్తే ఏ సంఘాలు చూసినా ఆ సంఘంలో స్వస్థ ఉందా, ఆ సేవకుడి దగ్గర స్వస్థ ఉందా అని అంటూ ఉన్నారు చాలామంది. కాబట్టి స్వస్థతల కోసం పరిగెత్తు ఉన్నారు. మా దగ్గర అయితే కొంతమంది ఆ కలమంలో స్వస్థత కార్యాలు జరుగుతుందని చెప్పేసి ఎక్కడ ప్రార్థన జరుగుతుందంటే అక్కడికి పోయి వాళ్ళు ఆటో పెట్టుకొని, ఆ ఆటో ఏం జరిగిందంటే ఆ లారీ ఒకటి మూలంచు తగిలింది. 3 పొలికింతలు వేసి దాంట్లో ఉన్న వాళ్ళందరికీ కాళ్ళు చేతులు ఇరిగినాయి, తలకట్లు. ఆదివారం పరిచయం అయిన తర్వాత అటు వీధిలోకి పోయి చూస్తే వాళ్ళందరికీ తలకి కాళ్ళకి కట్లు ఉన్నాయి. ఏంటమ్మా సంగతి అంటే వీళ్ళు కలమాలు వెళ్ళారంట. కలమాల్లో స్వస్థత ఉంది. అక్కడ స్వస్థత కోసం పోయి అస్వస్థత పడి వచ్చారు వాళ్ళు పాపం. అందరికి కట్లే, తలకట్లు, కాలు కట్లు, చేతి కట్లు. ఇంకెట్నా ఎవరు సావలేదు ఇంకెట్నా. కాబట్టి స్వస్థత కాదండి ఇక్కడ, బోధలు కాదు మనం విలువ ఇవ్వాల్సింది. ఈరోజు సంఘాల్లో బోధలకు విలువ ఇస్తున్నారు. బోధలు, మర్మాలు. మరి మర్మాలు కావాలో మర్మరాలు కావాలో? ఎన్ని సంవత్సరాలు వింటున్నారు ఈ బోధలన్నీ. మరి నువ్వు ప్రార్థనకి విలువ ఇస్తున్నావా? ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఇప్పాల్సింది. ఇప్పాల్సిందేమో ఇప్పకూడదు మనం ఇప్పామంటే నష్టపోతాం. గుర్తుపెట్టుకోండి, ఏది ఇప్పాలో అదే ఇప్పాలి, ఏది ఇప్పకూడదు అది ఇప్పకూడదు మనం. కాబట్టి మనం ఇప్పాల్సింది ఏదో జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏది ఇప్పుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే దెబ్బతింటాం అన్నమాట. చాలా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అన్నమాట.
ఇంకొక విషయం కూడా చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. 45 కానీ చదువుదాం. ఆయన జనసమూహమును పంపినంతలో ధోని ఎక్కి అద్దరున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులు వెంటనే బలవంతం చేశాను. ఆయన వారిని వీడుకోలు కలిపి ప్రార్థన చేయటం కొండకు వెళ్ళను. సాయంకాలం అయినప్పుడు ఆయన ధోని సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట మీద ఉండెను. అప్పుడు వారి గాలి ఎదురైనందున ధోని నడిపించుటకు వారు మిక్కిలి కష్టపడుతుండగా ఆయన చూసి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచు వారి వద్దకు వచ్చాను. వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుచు వారు చూసి భూతమని మిక్కిలి తలంచిరి అన్నమాట. ఇక్కడ మనం ఒక సంగతి చూద్దాం. యేసు ప్రభు వారు వారితో కూడా వెళ్ళొచ్చు, సహవాసంగా వెళ్తే బాగుంటది కదా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సహవాసంగా మనం అందరం కలిసి అక్కడికి వెళ్తే బాగుండని అనుకోవచ్చు కదా ప్రభు అంటే. దేనికి పిలిచాడంటే సహవాసం కంటే కూడా నేను ఒంటరిగా ఉండి ప్రార్థన చేయటం మంచిదన్నాను. ఇక్కడ సహవాసానికి విలువ ప్రభు. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తా, కానీ నేను ఇప్పుడు ప్రార్థన చేసే టైం ఇది, నాకు సమయం అయింది. ఇప్పుడు ఈ టైంలో నేను రాలేను, నా ప్రార్థనకి నేను డిస్టర్బ్ కలిగించుకోలేను. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళే పనికి మీరు వెళ్ళండి, మీరు ప్రారంభించండి, అక్కడ పోయి పని ప్రారంభించండి, నేను తర్వాత వస్తాను చెప్పాడు ప్రభు. అంటే సహవాసం కంటే కూడా ఇప్పుడు వారితో కలిసి వెళ్ళాలి, అది సహవాసం. అది వారితో కలిసి ఉంటే అది సహవాసం, వారితో ఉంటే సహవాసం. అది వారితో లేకుండా ఒంటరిగా ఉంటే ఏం ప్రయోజనం? కానీ ప్రభు ఇక్కడ ఏంటంటే ప్రార్థనకి విలువ ఇచ్చాడు. ఇక్కడ సహవాసం కంటే కూడా ప్రార్థనకి విలువ ఇచ్చాడు. కాబట్టి నా సహవాసం కంటే కూడా ముఖ్యం ప్రార్థనకి విలువ ఇవ్వాలండి. మనం ప్రార్థనకి విలువ ఇవ్వకపోతే మనం చేసే ప్రయత్నాలు ఏవి కూడా అవి సక్సెస్ఫుల్ కాలేవు. ఇప్పుడు ఆయన ప్రార్థన విలువ ఇవ్వకపోతే ఆ 12 మంది చచ్చిపోయి ఉండేవాళ్ళు అక్కడ. ఎందుకంటే వాళ్ళు సముద్రంలో అది ఆ నదిలో సముద్రమా ఆ దాంట్లో చాలా ఇబ్బంది పడ్డ ఆ సముద్రం మీద. ఆ 4వ జామున సముద్రం మీద వాళ్ళు సాగు బతుకులతో ఉన్నారు. వాళ్ళు చూసావా, వాళ్ళ కష్టం ఒకటి ఎదురైంది, వాళ్ళకి కష్టం ఏదో ఒకటి ఎదురైంది. ఇక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు సేఫ్ అయ్యారు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి. ముందుగానే ప్రార్థన పరిచర్య జరిగింది అక్కడ. కాబట్టి ప్రార్థన పరిచర్య జరిగితే నువ్వు సేఫ్గా ఉంటావు. నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలందరూ కూడా సేఫ్గా ఉంటారు. వీళ్ళందరూ కూడా సేఫ్. ఎక్కడ హాని జరగదు, నష్టం జరగదు, కీడు జరగదు, ప్రమాదాలు జరగవు, అన్యాయం జరగదు నీ కుటుంబానికి. అయితే నువ్వు ప్రార్థనకు విలువ ఇవ్వాలి. ప్రార్థనకే సహవాసం కంటే కూడా ప్రార్థన విలువైంది అన్నమాట. వరుసగా జ్ఞాపకం చేస్తాను. ఆహారం కంటే ప్రార్థన విలువైనది. నీ నిద్ర విశ్రాంతి కంటే ప్రార్థన విలువైంది. పేరు ప్రఖ్యాతుల కంటే ప్రార్థన విలువైంది. మనం అలసట తీసుకునే విషయాల కంటే ప్రార్థన విలువైంది. స్వస్థత కార్యాలు, బోధల కంటే కూడా ప్రార్థన విలువైంది. తర్వాత సహవాసం అన్నమాట. సహవాసం కంటే కూడా ప్రార్థన చేస్తే బాగుపడతాం, మనం భద్రంగా ఉంటాం. ఆ విధానాల్లో దేవుడు మనలందరినీ అద్భుతంగా పట్టుకొని వచ్చునుగాక. దేవుడు ఈ దివ్యకరమైనటువంటి అనుభవాల గుండా దేవుడు మనల్ని నడిపించునుగాక. అందరికీ